ఒంగోలులో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. మంత్రి డోలా బాల వీరాంజనేయులు స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాం అందిస్తారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఉదయం నుంచి కూడా జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది ఏంటంటే కూడా మనకి మంత్రి స్వామి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సరే, ఎలా జరుగుతుంది సార్? ఏంటి సార్? రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటిగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ వారు వచ్చిన తర్వాత ఎన్నికల్లో మేనిఫెస్టో చెప్పినట్టుగా ప్రతి నెల పింఛన్ 4,00,000 రూపాయల పెన్షను, అదేవిధంగా పాత బకాయిలు కలిపి 7,000 రూపాయలు వృద్ధులు, వికలాంగులు, ఇటువంటి 11 రకాల పెన్షన్ని, అంతేకాకుండా దివ్యాంగులకు 6,000 రూపాయలు, 100% దివ్యాంగత్వం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు, దీర్ఘకాల వ్యాధులు 10,000 రూపాయలు పంపిణీ చేయడం. ఉద్యోగులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రజలు కూడా ఇది తీసుకుందాం, మనకి చంద్రన్న వరంగా ఇచ్చాడనేటువంటి భావంతో ముందుకు వస్తున్నందుకు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద మొత్తాన్ని సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పడానికి మేము ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా చెప్తామని తెలియజేస్తాం. సార్, ఇప్పుడు డైరెక్ట్ ఒక సీఎం కావచ్చు, ఒక అధికారి కావచ్చు, ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారికి డబ్బులు పంపిణీ చేస్తున్నారు. మీరు ఎలా చూస్తున్నారండి? గతంలో పరదాల మాటన ఆ తాడేపల్లి ప్యాలెస్లో తాడేపల్లి పిల్లి బటన్ నొక్కేది. ఈరోజు ప్రజానాయకుడు, ప్రజా సంక్షేమ కోరిన నాయకుడు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తున్నాడు. ఇది ఆ రోజు ప్రతిపక్షంలో ఇంటికి వెళ్ళాడు, గడపలు దొక్కాడు. ఈ రోజున అధికారంలో కూడా ఇంట్లో కూర్చోకుండా పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తుంటే మా నాయకుడి చిత్తశుద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోసం ఆకాంక్షల్ని గమనించుకోవాలని చెప్పి ప్రజలు నేను తెలియజేస్తా ఉన్నాను. సరే, ఈ కార్యక్రమంలో ఇది వాలంటీర్లను దూరం చేయడం వల్ల ఏంటి సార్? వాలంటీర్లు మేము దూరం చేయలేదండి. వాలంటీర్లు ఎవరు మేము తొలగించలేదు, రాజీనామా చేశారు. ఈ రోజున ఎన్నికల సమయంలో వాలంటీర్లు ఆపమన్నందుకు ఆ రోజు ప్రతి పెన్షన్దారుల ఓట్లు తనకు చెందాలని ఒక కుట్ర చేశారు. ఆ కుట్రలో అధికారులు కూడా చేశారు. వాళ్ళు ఏం చేశారంటే 5 రోజులు 6 రోజులు ఒక నెలలో ఆపారు. తర్వాత బ్యాంకులో పంపించి తెప్పలు పెట్టారు. ఆ తర్వాత నెలలో కూడా బ్యాంకులో పంపించడం సర్వర్ లేదని చెప్పి ఇంటింటి తిప్పారు. ఇది అసాధ్యం. ఇది కుట్ర నిరూపించడం కోసమే ఉద్యోగస్తులని సహకారం తీసుకున్నాం, ఉద్యోగస్తులు పంపిణీ చేస్తున్నాం. ఇది మొత్తానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల మొత్తం కూడా ఇంటింటికి వెళ్ళి ఇటు అధికారులు కానీ ఇటు టీడీపీ నేతలు కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే ఎన్టీఆర్ భరోసా పెరిగిన పింఛన్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన ఉండాలనేది కూడా అయితే ఒక పక్క ఇక్కడ స్వామి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ, తూర్పు నాయుడుపాలెం, ప్రకాశం జిల్లా.